అమ్మా 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 ఎంత ప్రమాదం తప్పింది. కాసేపు అయితే ఆ డాన్ నన్ను చంపేసి ఉండేది. నా తెలివితో తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇంతకీ డబ్బులు తీసుకుని నేను ఎవరికి పని చేశాను? ఆ వసుంధర సుకన్యకే పనిచేశాను నేను. ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. చెయ్యి చెయ్యి. ఏంటి, నీ ఇంట్లోకి నేనెలా వచ్చానా అనుకుంటున్నావా? నీకంటే ముందే వచ్చాను. చెప్పాను కదా నిన్ను చావు వెంటాడుతుందని. అందుకే నువ్వు పరిగెత్తినా నీకన్నా వేగంగా వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నువ్వు పాలు పోస్తున్న వసుంధర సుకన్యలక? ఈ విషయం నాకెలా తెలిసిందా అని వాళ్ళని అడగాలనుకుంటున్నావా? అయితే నీకు కూడా ఒక విషయం తెలియాలి. నిన్ను చంపమని నాకు సుపారీ ఇచ్చిందే వాళ్ళు. ఎందుకు నన్ను చంపమన్నారు? ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలకి నువ్వు సాక్షివి కాబట్టి. రేపెప్పుడైనా అర్జున్కో అపర్ణకో నువ్వు నిజం చెప్పేస్తావన్న భయంతో ఇప్పుడు నిన్ను లేపేయాలనుకుంటున్నా. అపర్ణని పిచ్చిదాన్ని చేయడానికి డబ్బులు తీసుకుని వాళ్ళకి సాయం చేశావు. నిన్ను శవాన్ని చేయడానికి నేను డబ్బులు తీసుకొని ఈ మర్డర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా సారాయి అమ్మే వాళ్ళని చంపాను, గంజాయి అమ్మే వాళ్ళని చంపాను, కానీ పాలమ్మే వాళ్ళని ఎప్పుడూ చంపలేదు. నాకిది ఫస్ట్ టైం, నీకిది లాస్ట్ టైం. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. బుద్ధి గెట్టిది నా వసుంధర సుకన్యల మాటలు విన్నాను. ఆ పాపిష్టి డబ్బుల కోసం పాపం చేశాను. ఇంకెప్పుడు ఈ తప్పు చేయనమ్మా. నీకు పుణ్యం ఉంటదమ్మా. నన్ను వదిలేయమ్మా. పిల్లలు కలదాన్నమ్మా. ఇంకెప్పుడు ఈ తప్పు చేయనమ్మా. నీ నోటితో నువ్వేం తప్పు చేసావో చెప్పు, అప్పుడు వదిలేస్తాను. చెప్తానమ్మా, చెప్తాను. రతాలు, నువ్వొక పని చేసి పెడితే 10 నెలల పాల డబ్బులు ఒక్క నెలకి ఇచ్చేస్తాను. పాలు పోయకుండానే డబ్బులు వస్తాయంటే ఎందుకు చేయనమ్మా? ఇంతకీ ఏం పని చేయాలి? పాలల్లో ఎర్ర రంగు కలుపు. పాలు ఎర్రగా ఉండడం చూసి ఎర్రపాలేంటి అని అడుగుతుంది. నీ తప్పేం లేదని, దానికే పిచ్చి పట్టి అలా అంటుందని మేమిద్దరం చెప్తాం. ఈ దెబ్బతోటి మా వాడు పూర్తిగా నమ్మేసి దాన్ని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేస్తాడు. ఇంతేనమ్మా నేను చేసింది. అపర్ణమ్మ చాలా మంచిది. అర్జున్ బాబు అపర్ణమ్మ చాలా మంచి జంట. డబ్బులు కాసిపడి ఆ జంట నేనే విడదీశానమ్మా. కావాలంటే నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళనమ్మా. నా తప్పు ఒప్పుకుని అపర్ణమ్మ కాళ్ళు పట్టుకుంటాను. అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు పట్టుకున్నది అపర్ణ కాళ్లే. ఏంటమ్మా పంతులొచ్చారు? అదే నేను చూస్తున్నాను. ఏ రాజకార్యం వెలగబెట్టడానికి పిలిపించారో. అమ్మా, ఎల్లుండి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజు మీరడిగిన ఆ 2 శుభకార్యాలు జరిపించుకోవచ్చు. అలాగే, మంచిది పంతులు గారు. వెళ్ళొస్తానా? మంచిదండి. నాయుడు బావా, ఎల్లుండి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. దేనికత్తే? నీకు చూపు వస్తే ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపిస్తానని మొక్కుకున్నాను నాయుడు బావా. అలాగే అదే రోజు నీకు స్నేహకు శోభనం కూడా జరిపించాలనుకుంటున్నాను. మీరు ఏం చేయాలనుకున్నా చేసేయండి. ఏంటి చేసేది? మా అమ్మాయికి విడాకులు నష్టపరిహారం ఇవ్వకుండా ఈ ఇంట్లో ఏ కార్యం జరగడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఇది నా ఇల్లు. నాయుడు బాబా నా అల్లుడు, స్నేహ నా కూతురు. ఇక్కడ ఏం జరిపించడానికైనా నాకు అధికారం ఉంది. అడిగే హక్కు నీకు లేదు.
ఓ పక్క వాళ్ళు భార్యాభర్తలు కాదంటూనే మళ్ళీ ఈ వ్రతాలు శోభనాలేంటి? మా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? చెప్పు, అసలు మీరెవరు? ఇదిగో ఇంట్లో కుర్చీలు సోఫాలు ఉన్నాయి, బయట పశువులు మేకలు ఉన్నాయి. అలాగే మాతో పాటు మీరు ఉన్నారు. పశువులకి మేత వేస్తాం, కుర్చీలకి రంగు వేస్తాం. మీకు మాతో పాటు కథను తిండి పెడతాం. అంతే తేడా, ఇంకేం లేదు. మీ కంటికి అంత అలసైపోయామా మేము? ప్రాణాలతో బతుకున్నారు, అందుకు సంతోషించండి. ఈ వ్రతం శోభనం ఎలా జరుగుతుందో మేము చూస్తాం. రావే. వెళ్ళండి వెళ్ళండి, చూడటం తప్ప మీరు చేయగలిగింది ఏమీ లేదు. వెళ్ళండి. వాళ్ళు ఉన్నారని అనలేకపోయాను. వ్రతం వరకు బానే ఉంది గాని శోభనం అది ఎందుకమ్మా? అది కాదమ్మా, మీ పవిత్ర బంధం ఇన్నాళ్ళు విచిత్ర బంధం అయింది. ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నా ఏమీ కాకుండా పోయారు. జరిగిందేమిటో తెలుసుకోకుండా నేను తొందరపడి మిమ్మల్ని విడదీశాను. ఆ పాపం కడిగేసుకోవడానికి ఇప్పుడు నేనే మిమ్మల్ని కలపాలనుకుంటున్నాను. కానీ కావేరి పరిస్థితి ఏంటమ్మా? ఏంటి స్నేహ, ఏంటి ఇంకా నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళ గురించి త్యాగం చేసేయాలనుకుంటున్నావా? వాళ్ళ గురించి నీ జీవితం నాశనం చేసుకోవాలనుకుంటున్నావా? అరే, వాళ్ళు నన్ను చంపాలనుకున్నారు స్నేహ. అసలు కావేరికి కావాల్సింది నాతో పాటు జీవితం కాదు, నా ఆస్తి. అలాంటి వాళ్ళకి తెలిసి అలాంటి వాళ్ళకి నన్ను అప్పగిస్తావు నువ్వు? ఇంకేం ఆలోచించకు స్నేహ. అపాత్ర దానం మంచిది కాదని తెలిసి నాయుడు బావకు రెండో పెళ్లి చేశాను. మీ ఇద్దరి జీవితాలు చీకటి చేశాను. ఎవరి కోసమో మీరింకా చీకట్లో ఉండాల్సిన అవసరం లేదు. మనిషి జన్మెత్తిన అపశువులకు శిక్ష పడాలి కానీ మీకు కాదు. నేను చెప్పినట్టు చేయండి. మీ ఇష్టం అమ్మా. ఇంకేమత్తయ్య, మీ మాటకి తిరిగేలేదు. అసలు మీకు ఎదురేసి చెప్పలేవరా? అత్తయ్య, ఆ వ్రతం ఏర్పాట్లు అయ్యి చూస్తాను. ఏంటి మనల్ని గడ్డిపోచల్లా చూస్తున్నారు? మనమేం చేయలేమనా, లేక మన వల్లేం కాదనా? అంతా ఆవేశపడకమ్మా. నిజంగానే మనమేమీ చేయనక్కర్లేదు. వ్రతం జరిగితే వాళ్ళు భార్యాభర్తలని వాళ్లే కన్ఫర్మ్ చేసినట్టు. అది చాలుగా వాళ్ళు దొరికిపోవడానికి. కాదే, దొరికినప్పుడు మనం పట్టుకోవడం కాదు, ముందే పట్టుకోవాలి. ప్లాన్ ఆలోచించు. వాళ్ళు ఎలా దొరుకుతారో ఆలోచించు. అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. ఏమైంది? సక్సెస్ మధు. రత్తాలు యాక్టింగ్ ఇరగదీసేసింది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు బంగారం లాగేసింది. అయితే రత్తాల చేత ఎందునే ఇదంతా చేయించిందని మీ అత్తయ్య, మీ ఆడపడుచు నమ్మినట్టేనా? ఆల్మోస్ట్ నమ్మేశారు. త్వరలోనే ఇందుపై దండయాత్ర మొదలు పెడతారు. ఇందు ఇప్పుడు వాళ్లపై కోపంగా ఉంది కాబట్టి యుద్ధం మొదలైనట్టే. మొత్తానికి సాధించావా పర్ణ? విభజించు పాలించు అన్న ఇంగ్లీషుడి సూక్తిని నీ యుక్తికి వాడుకున్నావు. నిన్ను కొట్టాలని చూసిన వాళ్ళని వాళ్ళ వేళ్లతోనే వాళ్ళు కళ్ళు పొడి చేస్తున్నావు. వ్రతానికి రమ్మని అందరినీ పిలవాలి కదా. అందరినీ పిల్లలు, ముఖ్యంగా అర్జున్ అపర్ణని పిలాలి. హలో, ఆఫీస్లో ఉన్నారా? లేదు, ఇంట్లోనే ఉన్నాను. అయితే ఒకసారి అక్కకు ఫోన్ ఇవ్వండి. అక్క, అది